చూడండి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు నేను మా ఆయనకి స్పెషల్ కర్రీ చేస్తూ ఉన్నాను. సో మిల్ మేకర్ కర్రీ మీకు అందరికీ తెలుసు కదా, మిల్ మేకర్ సోయా చంక్స్ది. సో ఆ కర్రీ నేను ఈరోజు చూపిస్తూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయా చంక్స్కి మనకు సోయా చంక్స్ కావాలి. సోయా చంక్స్ని బాగా కడుక్కొని నానేసుకొని పెట్టేసుకోవాలి. కడిగి ఇట్లా నానేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా ఫుల్ మెత్తగా అవ్వాలి. కర్రీ చేసేకి ఆనియన్ ఇలా దొరుకున్నాను. 2 కొబ్బరి పెట్టుకున్నాను, ఎండు కొబ్బరి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. కొబ్బరి కూడా ఇట్లే కాల్చుకోవాలి. ఫుల్ బ్లాక్ అయిపోతుంది ఇది కొబ్బరి. బ్లాక్ అయినా కానీ పర్వాలేదు, మనకి కలర్ కొంచెం చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇది పైన నుంచి మాత్రం నల్లగా కనిపిస్తుంది, లోపలంతా బాగా మగ్గింటుంది. చూడండి కొబ్బరి మళ్ళీ ఆనియన్ ఇంత మాత్రం కాలితే చాలు. ధనియాలు వేయించుకుందాము, ఫ్రై చేసుకుందాం, డ్రై రోస్ట్. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంతవరకు మనము ఫ్రై చేసుకుంటే చాలు. సో దీన్ని నెక్స్ట్ మనము పచ్చిమిర్చి అంటే మిరపకాయలు వేయించుకున్నాము. ఇదైతే ఇప్పటికి ఇది పక్కగా తీసుకున్నాము. అన్ని స్టెప్ వైజ్ చేసుకోవాలి, ఒకటేసారి చేసుకోకుండా. ఫస్ట్ ఇది నేను పక్కన తీసుకుంటాను, దాని తర్వాత మిరపకాయలు వేయించుకుంటాను. మీకు ఎంత కారం కావాలో దానిపైన మీరు డిపెండెడ్గా మీరు మిరపకాయలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇంతే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి. సో ఇంత తీసుకుంటే చాలు. ఇంకోటి నిహాంత్ కూడా బాగా తింటాడు, అందుకు నిహాంత్ని మనసులో పెట్టుకొని ఇంత మాత్రం తీసుకున్నాను. మీరు కావాలంటే కారం పెంచుకోవచ్చు, లేకుంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇది కూడా కొంచెము చూడండి ఇలా బ్లాక్ స్పాట్స్ వచ్చినాయి కదా, డాట్స్. ఇది మనము పక్కన తీసుకున్నాము. నెక్స్ట్ శనగిత్తనాలు, ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. శనగిత్తనాలు ఎందుకు వేస్తున్నానంటే కూర కొంచెము బాగా ఒదుగుతుందండి, అందుకు శనగిత్తనాలు వేసుకుంటాను. మీరు కావాలంటే శనగిత్తనాలు స్కిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది. కానీ శనగిత్తనాలు వేస్తే కూర ఒదుగుతుంది, ఓకేనా? అందుకు శనగిత్తనాలు వేసుకున్నాను. సో ఇది కూడా కొంచెం స్పాట్స్ వచ్చే వరకు వేయించుకున్నాను, దాని తర్వాత ఇది తీసేద్దాము. 2 శనగిత్తనాలు బాగా వేగినాయి చూడండి. సో ఇవి పక్క తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర ఫ్రై చేసుకోవటం లేదు, జస్ట్ ఈ వేడి ఉంటుంది కదా, ఆ వేడి తగిలితే చాలు. గ్యాస్ ఆఫ్ చేశాను ఫుల్గా, ఈ వేడి తగిలితే చాలు. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మీరు చపాతీకి వేసుకోవచ్చు, అన్నంకి వేసుకోవచ్చు, రైస్కి, ఇంకా పూరీకి వేసుకోవచ్చు, అన్ని టైప్స్కి వేసుకోవచ్చు అండి మీరు. కూర అంత టేస్టీగా ఉంటుంది, ఇది ట్రై చేయండి మీరు కూడా. సో ఫస్ట్ ఆనియన్ వేసుకుందాము, ఫ్రై చేసుకొని ఉండేది దీంట్లోకి. తర్వాత కొబ్బరి, తెల్లవాయలు అన్నీ మిక్స్ చేసినాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకునేది అవసరం లేదు. సో ఇదంతా ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నాను. ఫుల్గా పేస్ట్ అయిపోవాలి ఇది ఫుల్గా. సో మనం ఎక్కడ నూనె వాడలేదు, డైరెక్ట్ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. వాటర్ వేసుకోండి కావాల్సి పడితే. అండి ఇలా పేస్ట్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము, ఉప్పు. ఇదైతే నేను మా ఊరి నుంచి తెచ్చుకొని ఉండేది కారం పొడి. ఈ కారం పొడి లేకుంటే మీరు మామూలు కారం పొడి వేసుకోవచ్చు. మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇదైతే 2 స్పూన్స్ వేస్తున్నాను నేను, జస్ట్ కలర్ కోసము. మిక్స్ అవ్వాలి కదా, అందుకు కొంచెం వాటర్ పోసుకుందాము. చూడండి ఈ మాదిరిగా పేస్ట్ వస్తే చాలు. ఫుల్ పేస్ట్ అయిపోయింది, ఏం లేదు దాంట్లో, ఫుల్ పేస్ట్ అవ్వాలి. ఈ మిల్ మేకర్లు నానిపోయినాయి. సో ఇవన్నీ పిండేసుకుందాము.
ఇలా వేసుకుందాం అన్నీ పిండేసుకొని. ఫుల్ నానాలని ఏం లేదు, మనం మళ్ళీ కుక్కర్కి వేసుకుంటాం కదా, అప్పుడు నీళ్ళు పీల్చుకుంటుంది కాబట్టి అప్పుడు కూడా సాఫ్ట్ అవుతాయి. ఒక ఆలు దొరుకున్నా, ఇంకోటి ఒక టమోటా దొరుకున్నాను కూరకి. సో కుక్కర్ వేడైపోయింది, కొంచెం నూనె వేసుకుందాము. కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, దీనికి బాగుంటుంది కూర. సో నూనె కూడా కాగింది. ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాము. మనం ఆల్రెడీ ఫ్రై చేసినాం అంతా, కానీ ఇంకోసారి మసాలా అంతా ఇంకోసారి ఫ్రై చేసుకుందాం. అల్లం తెలవ వేసుకున్నాం కదా, అందుకు పచ్చివాసన పోయేకి ఫ్రై చేసుకున్నాం. జాగ్రత్త, చిట్లుతుంది ఇది బండికి. కొంచెం చక్కెర వేసుకుంటానా. మీరు కావాలంటే చక్కెర స్కిప్ చేయొచ్చు, జస్ట్ ఒక టేస్ట్ కోసం వేస్తున్నాను. కొంచెం షుగరు. సో అయ్యింది కదా, ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకుందాము. ఆలు, ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. నీళ్ళంతా ఎమిరిపోయింది కాబట్టి ఇవన్నీ వేసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ ఉడికేటప్పుడు టమోటా వేసుకుందాము. సో మిక్సీలో ఇంకా మసాలా ఉంది కదా, దాంట్లో వాటర్ దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా కలిపెట్టేసుకుందాం. లాస్ట్కి కొంచెం పసుపు వేసి టమోటా వేసి కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుంది. కొంచెం పసుపు. సో ఇదంతా కలిపెట్టేసుకున్నాను, పసుపు వేసి ఉండేది. ఇప్పుడు టమోటా వేసుకున్నాము. ఇది కూడా కలిపెట్టేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్కి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూడండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నా, గట్టిగా ఉంది. ఇప్పుడు మూత వేసేస్తాం దీనికి. చూడండి ఎంత టేస్టీగా అయిందో కూర. అంతే అండి, ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేసేది అంతే. చూడండి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ.